హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్. ఓకే, రీసెంట్ ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్ కోసం ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఈ వీడియో అనేది అన్ని ఎగ్జామ్స్కి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ స్పారో డే ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ స్పారో డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 20 మార్చ్. చూడండి, 2025 థీమ్ వచ్చి ఏ ట్రిబ్యూట్ టు నేచర్స్ టినీ మెసేంజర్స్. ప్రకృతి చిన్ని రాయబారులకు నివ్వాలి మరియు ఐ లవ్ స్పారోస్. ఇది థీమ్ అనమాట. 2025 స్పారో డే, వరల్డ్ స్పారో డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటారు? ఎన్విరాన్మెంటల్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా చూద్దాం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వెట్లాండ్స్ డే, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. February 2 జరుపుకుంటారు. ఎప్పుడంటే February 2. అలానే థీమ్ వచ్చి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్, 2025 థీమ్ అనమాట. అలానే అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే March 21. థీమ్ వచ్చి ఫారెస్ట్స్ అండ్ ఇన్నోవేషన్. అలానే ప్రపంచ భూమి దినోత్సవం, ఎర్త్ డే, April 22. వెరీ ఇంపార్టెంట్. ఇది థీమ్ వచ్చి ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. 2025 థీమ్ వచ్చి ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. నెక్స్ట్ వచ్చి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఎన్విరాన్మెంటల్ డే. చూడండి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. June 5 అనమాట. ప్రతి June 5న ఈ పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకుంటారు. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, 2025 థీమ్ ఏంటి? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్ వచ్చి ప్రపంచ జల దినోత్సవం, వాటర్స్ డే, March 22. ఓకే, March 22. చూడండి, ఎర్త్ డే వచ్చి April 22, వాటర్ డే వచ్చి March 22. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. వాటర్ అండ్ జెండర్. అలానే వరల్డ్ ఓజోన్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే 16 సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్రాష్ట్ర పులుల తరలింపు, ఇంటర్ స్టేట్ టైగర్ ట్రాన్స్లేషన్. ఇది దేశంలోనే రెండవ మరియు రాజస్థాన్లో మొదటి అంతర్రాష్ట్ర పులుల తరలింపు ప్రక్రియను వార్తల్లో నిలిచిన రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ఏ రాష్ట్రం క్వశ్చన్ ఉంది? ఆన్సర్ రాజస్థాన్లో ఉంది. ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది, బూందీ జిల్లాలో. ఏ జిల్లాలో అంటే బూందీ జిల్లాలో ఉంది. చూడండి, భారతదేశపు 52వ టైగర్ రిజర్వ్గా ఇది 2022లో ప్రకటించబడింది. ఇప్పుడు 2022లో 52వ టైగర్ రిజర్వ్ రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్. వార్తల్లో బాగా నిలిచింది. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, 58th టైగర్ రిజర్వ్ వచ్చి మాధవ్ నేషనల్ పార్క్ అనమాట, మధ్యప్రదేశ్లో ఉంది. మొత్తం ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ ఏంటంటే 58 టైగర్ రిజర్వ్స్, దాంట్లో 58 వచ్చి మాధవ్ నేషనల్ పార్క్. అలానే చూడండి, ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే July 29న ఇంటర్నేషనల్ టైగర్స్ డే జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ టైగర్స్ డే లేదా గ్లోబల్ టైగర్స్ డే. ఓకే, క్వశ్చన్, భారతదేశంలోని రామ్సర్ సైట్ల అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలనే రామ్సర్ సైట్లు అంటారు, వెట్లాండ్స్ని. విలువను కాపాడుతూ వాటిని స్థానిక ప్రజల జీవనోపాధికి వనరులుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం పేరేమిటి? వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ అమృత్ ధరోహర్. చూడండి, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే February 2న వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది జరుపుకుంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఆన్సర్ వచ్చి అమృత్ ధరోహర్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా 33 ఏళ్ల తర్వాత, 33 years తర్వాత మళ్ళీ ఏ రాష్ట్రం టైగర్ స్టేట్, పులులు ఉన్న రాష్ట్రం హోదాను పొందింది? ఆన్సర్ వచ్చి గుజరాత్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. గుజరాత్ ఇప్పుడు సింహాలు, పులులు మరియు చిరుతపుళ్ళు ఈ 3 క్రూర మృగాలకు నిలయమైన భారతదేశపు ఏకైక రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1972లో వచ్చింది, వన్యప్రాణి సంరక్షణ చట్టం. అలానే ప్రాజెక్ట్ టైగర్ వచ్చి 1973లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR డైరెక్టర్ జనరల్గా మరియు వ్యవసాయ పరిశోధన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డాక్టర్ మంగీలాల్ జాట్. చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అసలు ఎప్పుడు ప్రారంభమైందంటే, స్థాపించబడింది అంటే 1929లో July 16న. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ, కృషి భవన్. దేశంలోనే మొదటిదైన హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్, హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫిరిక్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో. ఎక్కడంటే నాదాటాప్ వద్ద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా శాస్త్రీయ పద్ధతులు నిర్వహించిన మంచు చిరుతల గణన, స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా, SPAI నివేదిక ప్రకారం భారతదేశంలో వీటి సంఖ్య ఎంత? స్నో లియోపార్డ్ యొక్క సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చి 718. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026 నాటికి భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత? రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ వచ్చి మొత్తం 96. ఓకే, 96 రామ్సర్ సైట్లు ఉన్నాయి. చివరిగా చేరినవంటే December 2025లో రాజస్థాన్లోని సిల్సేర్ సరస్సు, సిల్సేర్ లేక్ రాజస్థాన్లో ఉంది, చివరిగా చేరింది. అలానే ఛత్తీస్గఢ్లోని కోప్రా జలాశయం. ఈ రెండు కూడా 95th and 96th. అలానే చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి 1971లో ఇరాన్లోని రామ్సర్ పట్టణంలో, జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం 1971లో జరిగిన, ఓకే గుర్తుపెట్టుకోవాలి ఇయర్ కూడా, పర్యావరణ పరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలను, వెట్లాండ్స్ను గుర్తించి సంరక్షిస్తారు. వీటినే రామ్సర్ సైట్లు అంటారు. ఓకే, క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి బయోడైవర్సిటీ జీవ వైవిధ్య పరిరక్షణ సదస్సు CBD COP16 రెజ్యూమ్డ్ సెషన్ అనమాట. ఇది 2025 February 25
నుండి 27 వరకు ఏ దేశంలో జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చింది, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇటలీలోని రోమ్ నగరంలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇటలీలోని రోమ్ నగరంలో జరిగింది. అలానే చూడండి ఇంకొక పాయింట్ చూద్దాం. ఏక్ పేడ్ మాకినాం లేదా తల్లి పేరుతో ఒక మొక్క అని కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఎప్పుడంటే 2024 జూన్ 5న. ఓకే, ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ బిట్. సో అందుకే ఇయర్ కూడా 2024 బిట్, కానీ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యుతాలియా మలక్కానా అనే సీతాకోచిలుక జాతిని భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ కనుక్కున్నారు? చూడండి, ఇటీవల వార్తల్లో కూడా నిలిచింది. ఎక్కడ అంటే యుతాలియా మలక్కానా అరుణాచల్ ప్రదేశ్లో కనుక్కున్నారు, అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డైఆక్సైడ్ను CO2 నుండి మిథనాల్గా మార్చే పైలట్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్లోని వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో. ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2025 ఎక్కడ జరిగింది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 27 నుంచి 30 వరకు. ఇది 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అయితే అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్లో ఉంది, హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. అలానే చూడండి, బాన్ కన్వెన్షన్ దేనికోసం అంటే వలస పక్షులు మరియు వన్యప్రాణుల రక్షణ కోసము. 1983 నుండి ఇండియా హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ద బాన్ కన్వెన్షన్లో ఇండియా ఎప్పటి నుంచి ఉంది అంటే 1983 నుంచి. బాన్ కన్వెన్షన్ దేనికోసం చెప్తుందంటే వలస పక్షులు మరియు వన్యప్రాణుల రక్షణ కోసం. 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే మొదటి మృత గ్లేసియర్గా డెడ్ గ్లేసియర్గా ప్రకటించబడిన యాలా గ్లాసియర్ ఏ దేశంలో ఉంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నేపాల్లో ఉంది. ఆసియాలోనే మొదటి మృత గ్లాసియర్గా డెడ్ గ్లాసియర్గా ప్రకటించబడిన యాలా గ్లేసియర్ ఏ దేశంలో ఉందంటే నేపాల్లో ఉంది. చూడండి, ఒక గ్లాసియర్ గ్లాసియర్ ఏమంటారు? మంచు నది తన బరువుతో కదలడం ఆగిపోయినప్పుడు దాన్ని శాస్త్రీయంగా మృత గ్లాసియర్ డెడ్ గ్లాసియర్ అని పిలుస్తారు అనమాట. ఓకే, మంచు నది కదలకుండా ఒక ప్లేస్లో ఉండిపోతే దాన్ని డెడ్ గ్లాసియర్గా పిలుస్తారు. ప్రపంచ గ్లాసియర్ దినోత్సవం, వరల్డ్ గ్లాసియర్స్ డే. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ గ్లాసియర్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మార్చ్ 21. కొంచెం ఇటీవల వార్తల్లో నిలిచిన బ్లూ పింగిల్ మష్రూమ్ ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ వచ్చి తెలంగాణలో కనిపించింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది సాధారణంగా న్యూజిలాండ్ అడవుల్లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే న్యూజిలాండ్ అడవుల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇటీవల ప్రారంభమైన రాజస్థాన్లోని మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ ఓకే ఏ జిల్లాలో ఉంది? రాజస్థాన్లోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఉదయ్పూర్లోని క్యామ్లీ. ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్లో ఉంది. నమో బయోడైవర్సిటీ పార్క్ అనమాట. 2026 వాతావరణ సదస్సు COP31 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ దేశం ప్రాతినిధ్యం వహించనుంది? COP31కు ఏ దేశం ప్రాతినిధ్యం వహించనుంది? ఆన్సర్ వచ్చి ఆంటాలియా టర్కీ దేశం. ఓకే, నవంబర్ 9 నుండి నవంబర్ 20 వరకు. అలానే ఆస్ట్రేలియా ఈ సదస్సులో చర్చల అధ్యక్షత బాధ్యతలను నిర్వహిస్తుంది. ఓకే, COP32 2027 ఎక్కడ జరగనుందంటే ఇథియోపియాలోని అడిస్ అబాబాలో. ఏ దేశంలో అంటే ఇథియోపియా. అలానే COP30 వచ్చి బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో జరిగింది నవంబర్ 10 నుండి నవంబర్ 21 వరకు. అలానే COP33 వచ్చి 2028 ఈ సదస్సు నిర్వహించడానికి భారతదేశం ఆసక్తి వ్యక్తం చేసింది. ఎప్పుడంటే 2028లో COP33. చూడండి, COP31 ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే టర్కీలోని ఆంటాలియాలో. 30 ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో. 32 ఎక్కడ జరుగుతుందంటే ఇథియోపియాలో. COP33 వచ్చి ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP ప్రకటించే అత్యున్నత పర్యావరణ పురస్కారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2025 ఎవరు నిలిచారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతీయ IAS అధికారి సుప్రియా సాహు. నెక్స్ట్ క్వశ్చన్, మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎప్పుడంటే 1987లో కుదిరింది. ఎప్పుడంటే 1987లో. యాక్చువల్గా ఓజోన్ పొరను దెబ్బతీసే CFCలు క్లోరోఫ్లోరో కార్బన్స్ అనమాట, మరియు HCFCలు హైడ్రోఫ్లోరో కార్బన్స్. ఓకే, వీటిని నియంత్రించడానికి ఏర్పడిన కమిటీ ఏది అంటే మోంట్రియల్ ప్రోటోకాల్. ఎప్పుడంటే 1980. ఇంపార్టెంట్ సవరణలు చూద్దాం. కిగాలి సవరణ అమెండ్మెంట్ అనమాట. ఇది 2016. HFCలు భూతాపాన్ని పెంచుతున్నాయని గుర్తించిన ప్రపంచ దేశాలు 2016లో రువాండ్లోని కిగాలిలో ఈ సవరణ చేపట్టారు. ఓకే, లక్ష్యం వచ్చి 2040 చివరి నాటికి HFCల వినియోగాన్ని 80 to 85% వరకు తగ్గించడం అనమాట. 2040 నాటికి. ప్రభావం ఏం జరుగుతుందంటే ఈ సవరణ విజయవంతంగా అమలు చేస్తే ఈ శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రత 0.5 degrees పెరగకుండా నివారించవచ్చు.
ఓకే, భూమి టెంపరేచర్ని పెరగకుండా నివారించవచ్చు. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. దీన్నే ప్యారిస్ ఒప్పందం కూడా అంటారు. కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనమాట. జీబీఎఫ్ అనేది మన భూమిపై ఉన్న జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని కాపాడటానికి 2022లో రూపొందించుకున్న ఒప్పందం అనమాట. ఇది ఎప్పుడు దీన్నే వన్యప్రాణుల కోసం కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందంగా పిలుస్తారు. చూడండి, ఎగ్జామ్లో డైరెక్ట్గా ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగిందని అడుగుతారు, 2022లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ పవర్ రైల్ ఎక్కడ ప్రారంభించారు? హర్యానాలోని జింద్ మరియు సోనిపత్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి బ్యాంబూ వెదురు ఆధారిత ఇథనాల్ బయో రిఫైనరీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ నుమలిగర్ అస్సాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2025లో విడుదలైన నివేదిక ప్రకారం రివరైన్ డాల్ఫిన్ లెక్క ప్రకారం భారతదేశంలో డాల్ఫిన్ సంఖ్య ఎంత? 6,327. చూడండి, గంగా డాల్ఫిన్ 2009లో భారతదేశం జాతీయ జలచరం, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఎప్పుడంటే 2009లో గంగా డాల్ఫిన్. అయితే వీటికి కళ్ళు కనబడవు. ఇవి ఎకోలోకేషన్ పద్ధతిలో ప్రయాణిస్తాయి. శాస్త్రీయనామం వచ్చి ప్లాటనిస్తా గ్యాంగెటికా. ఉత్తరప్రదేశ్లో మొత్తం కలిపి ప్రథమ స్థానంలో ఉంది. ఎక్కువ గ్యాంగెటిక్ డాల్ఫిన్ సంఖ్య 2397. అలానే బీహార్లో 2220. పశ్చిమ బెంగాల్ వచ్చి 815. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వేడుకలను దక్షిణ కొరియాలో ఎక్కడ జరుపుకున్నారు? దక్షిణ కొరియాలో జరిగాయి. అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు చెప్పండి? ఆన్సర్ వచ్చి 5th జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకుంటారు. చూడండి, యాక్చువల్గా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. 3R సూత్రం అంటారు కదా. 3R సూత్రం అంటే ఏమిటి? రిడ్యూస్ తగ్గించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, అలానే రీయూజ్ తిరిగి వాడకం అంట, ఒకే వస్తువును ఎక్కువ కాలం ఉపయోగించడం, అలానే రీసైకిల్ పునర్వినియోగం అంట, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ సెంటర్లకు పంపడం, రీసైకిల్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ భారతదేశంలో అంతరించిపోతున్న దశలో ఉన్న ఈ పక్షి ఏ రాష్ట్రం యొక్క రాష్ట్రపక్షి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్రం యొక్క రాష్ట్రపక్షి అంటే రాజస్థాన్ యొక్క రాష్ట్రపక్షి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మరియు అతి పెద్దదైన ఫన్నెల్ వెబ్ స్పైడర్ రకానికి చెందిన బిగ్ బాయ్ ఇటీవల ఏ దేశంలో కనుక్కున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆస్ట్రేలియాలో కనుక్కున్నారు. క్వశ్చన్, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లో ఇటీవల 93వ స్టేట్ మెంబర్గా ప్రభుత్వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? 93వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది అంటే స్టేట్ మెంబర్గా అర్మేనియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అర్మేనియా. చూడండి, IUCN ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు ఏర్పడింది అంటే 1948లో. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. చూడండి, రెడ్ లిస్ట్ ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వృక్ష మరియు జంతు జాతుల స్థితిని వివరించే రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటన్డ్ స్పైసెస్ ను ఈ సంస్థే విడుదల చేస్తుంది. ఏ సంస్థ విడుదల చేస్తుందని ఆల్రెడీ ఎగ్జామ్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్, రెడ్ లిస్ట్ ను ఏ సంస్థ అంటే రిలీజ్ చేస్తుందంటే ప్రతి అంటే IUCN. భారతదేశం 1969 నుండి IUCNలో స్టేట్ మెంబర్గా ఉంది. ఎప్పటి నుంచి? 1969 నుండి. ఎప్పుడు ఏర్పడింది? 1948. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరంలో బాగా వార్తల్లో నిలిచిన ముఖీ ఫిమేల్ చీతా ఆడ చిరుతపులి ఏ నేషనల్ పార్క్లో ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి కునో నేషనల్ పార్క్లో ఉంది. ఎక్కడ ఉంది? కునో నేషనల్ పార్క్లో ఉంది, మధ్యప్రదేశ్లోని. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ముఖీ ఇటీవల కునో నేషనల్ పార్క్లో భారతదేశంలో మొదటిసారిగా ఆరోగ్యకరమైన 3 పిల్లలకు కబ్ సెంటర్ అన్నమాట, చిరుత పిల్లలు ఏమంటారు కబ్ సెంటర్ జన్మనిచ్చింది. అందుకే ఇది వార్తల్లో నిలిచింది కునో నేషనల్ పార్క్లో. ఎక్కడంటే కునో నేషనల్ పార్క్లో. అయితే భారతదేశం నుండి 2 దేశాల నుంచి చీతాలను దిగుమతి చేసుకుంటుంది అనమాట భారతదేశం, నమీబియా మరియు దక్షిణాఫ్రికా. నమీబియాలో మొదటి విడతలో 8 చీతాలను తీసుకొచ్చారు. అయితే దక్షిణాఫ్రికా రెండో విడతలో 12 చీతాలను తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ స్థాయి వన్యప్రాణి సంరక్షణ మరియు పునరావాస కేంద్రమైన వన్తారాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మార్చి 4న అధికారికంగా ఎక్కడ ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వన్తారాను ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లోని జామ్నగర్లో ప్రారంభించారు. చూడండి, ఏనుగుల కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆసుపత్రి ఇక్కడ ఉంది. ఓకే, హాస్పిటల్ అనమాట. అయితే గాయపడిన, అంతరించిపోతున్న మరియు ప్రమాదంలో ఉన్న జంతువులను రక్షించడం, వాటికి చికిత్స అందించి పునరావాసం కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పరిరక్షణ కోసం ఇచ్చే 31వ ఎడిషన్ డాక్టర్ MS స్వామినాథన్ అవార్డు 2025 ఎవరికి దక్కింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సహజ సమృద్ధ అండ్ శ్రీ వీరప్ప. చూడండి, సహజ సమృద్ధ ఇది కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ అన్నమాట, NGO. దీనికి డాక్టర్ MS స్వామినాథన్ అవార్డు అనేది దక్కింది. ఇది సంస్థ అన్నమాట, సహజ సమృద్ధ. అలానే సెకండ్ వచ్చి శ్రీ వీరప్ప. ఈయన తమిళనాడుకు చెందిన ఇరులార్ గిరిజన తెగకు చెందిన మత్స్యకారుడు. సముద్ర తీరంలో మడక్ క్రాబ్, పీతల పెంపకం మరియు వన్యప్రాణి సంరక్షణలో చేసిన కృషికి గాను ఈయనకు ఈ గౌరవం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గ్రీన్ GDPలో భాగంగా పర్యావరణ వ్యవస్థను అంచనా వేయడానికి గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్
గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ జీఈపీ ఇండెక్స్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? జీఈపీను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్. చూడండి, గ్రీన్ జీడిపి అంటే ఏంటి? సాధారణ జీడిపి నుండి పర్యావరణ నష్టం, కాలుష్యం, అడవుల నరికివేత వంటివి వల్ల కలిగే ఖర్చులను తీసివేస్తే వచ్చేదాన్నే గ్రీన్ జీడిపి అంటారన్నమాట. చూడండి, సాధారణ జీడిపి నుండి పర్యావరణ నష్టం వల్ల కలిగే ఖర్చులను తీసివేస్తే వచ్చేదాన్నే గ్రీన్ జీడిపి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2026 నాటి గణాంకాల ప్రకారం WRI వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన ఆక్వాటిక్ వాటర్ రిస్క్ అట్లాస్ నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటున్న దేశాల్లో ఎన్నో స్థానంలో ఉంది? చూడండి, ఎక్స్ట్రీమ్ హై వాటర్ స్ట్రెస్ అనమాట ఎదుర్కొంటున్న మొత్తం 15 దేశాల్లో భారతదేశం వచ్చి 13వ స్థానంలో ఉంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఇది 13వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 3వ అతిపెద్ద బయోఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ వచ్చి భారతదేశం. చూడండి, బయోఫ్యూయల్ అంటే ఏంటి? వ్యవసాయ వ్యర్థాలు, చెరుకు పిప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న మరియు ఇతర సేంద్రియ పదార్థాల నుండి తయారు చేసే ఇంధనాన్నే బయోఫ్యూయల్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి డుగాంగ్ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చి తమిళనాడులో ఉంది. సముద్రపు ఆవు అంటారు. డుగాంగ్ అంటే సముద్రపు ఆవుని పిలుస్తారు, సీకౌ. ఓకే, ప్రపంచ డుగాంగ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మే 28న. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేటస్ ఆఫ్ టైగర్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశంలో గల పుల్ల సంఖ్య ఎంత? 3925. నెక్స్ట్ క్వశ్చన్, తారానాకి పర్వతానికి ఒక వ్యక్తితో సమానమైన చట్టపరమైన హక్కులు, లీగల్ రైట్స్ కల్పించిన దేశం ఇది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ న్యూజిలాండ్ ప్రభుత్వం. ఓకే, ఆ దేశంలోని తారానాకి పర్వతానికి, మౌంట్ తారాంకికి ఒక చట్టబద్ధమైన వ్యక్తిగా గుర్తించింది. లీగల్ రైట్స్ అనమాట ఇచ్చిందనమాట. ఈ పర్వతానికి ఒక మనిషికి ఉండే హక్కులు, బాధ్యతలు మరియు అధికారాలు ఉంటాయి. ఆ ప్రాంతంలోని స్థానిక తెగైన మావోరి ప్రజలు ఈ పర్వతానికి తమ పూర్వీకుడిగా ఒక పవిత్రమైన వ్యక్తిగా భావిస్తారు. వారి నమ్మకాలను గౌరవిస్తూ మరియు పర్యావరణాన్ని సంరక్షించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓకే, అలానే చూడండి, వాంగనోయి రివర్ ప్రపంచంలోనే ఒక మనిషితో సమానమైన హక్కులు పొందిన మొదటి నది ఇది. ఓకే, మొదటి నది ఎక్కడ ఉందంటే ఇది కూడా న్యూజిలాండ్లోనే ఉంది. అలానే తే ఉరివెర ఇది న్యూజిలాండ్లోని ఒక అటవీ ప్రాంతం అనమాట. దీనికి కూడా చట్టపరమైన వ్యక్తి హోదా ఉంది. తే ఉరివెరకి భారతదేశపు 107వ జాతీయ పార్కుగా అధికారికంగా ప్రకటించబడింది. ఆన్సర్ వచ్చి సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. ఇది ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉంది. ఎక్కడ ఉంది? మయూర్భంజ్లో. బిత్తరకనిక తర్వాత ఒడిస్సా రాష్ట్రంలో ఇది 2వ జాతీయ పార్క్ అనమాట. బిత్తరకనిక తర్వాత. అలానే ప్రత్యేకత వచ్చి ప్రపంచంలోనే మెలనిస్టిక్ టైగర్స్, నల్ల పులులు లేదా సీడో మెలనిస్టిక్ టైగర్స్ సహజంగా కనిపించే ఏకైక ప్రాంతం అనమాట ఇది. ఓకే, సీడో మెలనిస్టిక్ టైగర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఏ సంస్థకు ప్రతిష్టాత్మకమైన ప్రాణిమిత్ర అవార్డును ప్రదానం చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. జీవదయ చారిటబుల్ ట్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్న కేప్ వల్చర్ రాబందు అనమాట. ఇది ఒక రకమైన రాబందు. ఇటీవల దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఏ ప్రాంతంలో తిరిగి కనిపించి వార్తల్లో నిలిచింది? ఆన్సర్ వచ్చి దక్షిణాఫ్రికాలో. ఎక్కడ కనిపించిందంటే దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ఐఫాట్ 2026 పర్యావరణ సాంకేతికపై అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు 2026 ఏప్రిల్లో ఎక్కడ జరగనుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఐఫాట్ 2026 ఎక్కడ జరగనుంది అంటే ఢిల్లీలో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, హెమిడాక్టిలస్ కలింగా కనుగొనబడిన కొత్త రకపు గెక్కో బల్లి జాతి అనమాట. ఇది ఏ రాష్ట్రంలో కనుక్కున్నారు? ఓకే, హెమిడాక్టిలస్ కలింగా ఒడిస్సా. భారతదేశంలోని మొదటిసారిగా డోలోమెడిస్ జాతికి చెందిన ఫిషింగ్ స్పైడర్ను ఎక్కడ కనుక్కున్నారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేరళలోని వాయనాడ్ జిల్లాలో కనుక్కున్నారు ఫిషింగ్ స్పైడర్ను. క్వశ్చన్, ఏ ప్రాంతంలో మైక్రో ప్లాస్టిక్స్తో కలిసిన మంచు ప్లాస్టిక్, ఐస్ ప్లాస్టిక్, ఓకే, ప్లాస్టిక్ స్నో కూడా అంటారు, శాస్త్రవేత్తలు కనుక్కున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అంటార్కిటికా మరియు ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ ప్లాస్టిక్ స్నోను కనుక్కున్నారు, ప్లాస్టిక్ ఐస్ను. నెక్స్ట్ క్వశ్చన్, లియోపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ఏ నగరం నిలిచింది? లియోపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆన్సర్ వచ్చి బెంగళూరు. అలానే అత్యధిక చిరుతపులులు ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. చూడండి, భారత రైల్వే మరియు ఏ రాష్ట్రం కలిపి భారతదేశం యొక్క మొట్టమొదటి విస్తాడోమ్ జంగిల్ సఫారీ ట్రైన్ లాంచ్ చేసింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్లోని మైలాని నుండి బిచియా, ఎక్కడ వరకు? మైలాని నుండి బిచియా వరకు నడుస్తుంది అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2025లో గోగాబిల్ లేక్ భారతదేశపు 94వ రామ్సర్ సైట్గా గుర్తించారు. 94వ రామ్సర్ సైట్గా. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ఇంపార్టెంట్, ఇది కూడా బీహార్లోని కటిహార్ జిల్లాలో ఉంది. మొత్తం రామ్సర్ సైట్స్ వచ్చి 96 అనమాట. ఇది 94th. క్వశ్చన్, ఏ దేశం ఇటీవల బాల్డ్ ఈగల్ను నేషనల్ బర్డ్గా నిర్ణయించింది? అంటే ఆన్సర్ వచ్చి
అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కిలాయుయా అగ్నిపర్వతం, కిలాయుయా వాల్కనో ఎక్కడ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. హవాయి ద్వీపాల్లో ఉంది, హవాయి ఐలాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎనర్జీ వీక్, ఇండియా ఎనర్జీ వీక్ IEW 2026 ఈ ప్రతిష్టాత్మక ఇంధన సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గోవాలో నిర్వహించబడుతుంది ఇండియా ఎనర్జీ వీక్. అయితే చూడండి గోవాలో ఎక్కడంటే బెత్తల్లో ONGC కన్వెన్షన్ సెంటర్ దగ్గర 2026 జనవరి 27 నుండి 30 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ను ఎంత శాతం పెంచే లక్ష్యంతో భారత నేతృత్వంలో ఈ కూటమి ఏర్పడింది? ఈ కూటమి ఎంత శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది అంటే 20%. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇథనాల్ ఎంత శాతం పెంచాలనుకుంటుంది అంటే 20% పెంచాలనుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుమారు 40 ఏళ్ళ తర్వాత పశ్చిమ కనుమల్లో వెస్టర్న్ గేట్స్లో కొనుక్కున్న కొత్త సీతాకోచిలుక బటర్ఫ్లై పేరేంటి? చూడండి ఇది కూడా ఇంపార్టెంటే, కంజాయిన్ సిల్వర్ లైన్, కంజాయిన్ సిల్వర్ లైన్. భారతదేశంలో రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఇటీవల ఏ టైగర్ రిజర్వ్ నిలిచింది? ఆన్సర్ వచ్చి సుందర్బన్స్ టైగర్ రిజర్వ్, సుందర్బన్స్ టైగర్ రిజర్వ్. మొత్తం వైశాల్యం వచ్చి 3629 చదరపు కిలోమీటర్లు. చూడండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నిటికన్నా భారతదేశంలో అతిపెద్దది. ఓకే, అయితే సుందర్బన్స్ ప్రపంచంలోనే పూలు నివసించే ఏకైక మడడవుల ప్రాంతం అనమాట, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సుమారు 10,000 నుండి 12,000 సంవత్సరాల పాటు నిద్రానంగా ఉండే డార్మెంట్ అంటారన్నమాట. డార్మెంట్ స్థితిలో ఉండి ఇటీవల 2025 నవంబర్ 23న హఠాత్తుగా విస్ఫోటం చెందిన హేలీ గుబ్బి వార్తల్లో బాగా నిలిచింది. హేలీ గుబ్బి వాల్కనో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? వాల్కనో అంటే అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వచ్చి ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఇంపార్టెంట్ క్వశ్చన్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరు ఎన్నికారు? దక్షిణాఫ్రికాకు చెందిన వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ విమ్ వాన్ డెన్ హెవర్. చూడండి ఆయన తీసిన గోస్ట్ టౌన్ విజిటర్ అనే ఫోటోకు ఈ ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ టైటిల్ అనేది లభించింది, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద సాల్ చెట్ల అడవిగా పేరు పొందిన అడవిగా పేరు పొందిన సరండా ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి జార్ఖండ్. నెక్స్ట్, ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించిన పార్వతీ ఆర్గా పక్షుల సంరక్షణ కేంద్రం, పార్వతీ ఆర్గా బర్డ్ శాంచురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, టిబెటన్ బ్రౌన్ బేర్ భారతదేశంలో ఈ జాతికి సంబంధించి నమోదైన మొట్టమొదటి అధికారిక గుర్తింపు ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు? ఆన్సర్ సిక్కిం. ఈ ఎలుగుబంటిని టిబెటన్ బ్లూ బేర్ అని కూడా పిలుస్తారు, టిబెటన్ బ్లూ బేర్. క్వశ్చన్, సముద్రాల పరిరక్షణ మరియు బ్లూ ఎకానమీని బలోపేతం చేయడం కోసం UN వాసన్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? UN వాసన్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్లోని నీస్. చూడండి ఇంపార్టెంట్, ఇది ఫ్రాన్స్లో నీస్లో. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP 2025 గాలి నాణ్యత పెరుగుదలలో స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ రాష్ట్రం అంటే ఇండోర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే అతి పొడవైన జంతువుల ఓవర్ పాస్ కారిడార్, ఓకే, యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ అంటే వేరే వార్తలు నిలిచింది బాగా. ఓకే, ఇటీవల ఎక్కడ నిర్మించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో దీన్ని నిర్మించారు. ఎక్కడంటే రాజస్థాన్ రాష్ట్రంలోని రణథంబోర్ టైగర్ రిజర్వ్ మరియు ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో నిర్మించబడింది. ఓకే, జంతువుల రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఎక్స్ప్రెస్ వే పై నుండి సులభంగా అడవిని దాటడానికి ఈ గ్రీన్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. ఓకే, జంతువులు ఈజీగా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి అనమాట, రోడ్ని క్రాస్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హైసీస్ ట్రీటీ సముద్ర జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించిన ప్రపంచ మొట్టమొదటి చట్టబద్ధమైన ఒప్పందం. ఓకే, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ ఎప్పటి నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చి 2026 జనవరి నుండి. హైసీస్ ట్రీటీ అనమాట సముద్ర జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించిన ప్రపంచపు మొట్టమొదటి చట్టబద్ధమైన ఒప్పందం అంటే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, ఓకే, కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ డిక్లేర్ చేయబడింది ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా సైట్గా. ఆన్సర్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఉంది, లాహోల్ మరియు స్పితి. చూడండి భారతదేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే నీలగిరి. ఎప్పుడు బయోస్పియర్ రిజర్వ్ గుర్తింపు ఉందంటే 1986లో. గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించి వెలువడిన తాజా నివేదిక ప్రకారం గాలిలో కార్బన్ డైఆక్సైడ్ CO2 సాంద్రత మొదటిసారిగా ఎంతకు చేరుకుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 423.9 పార్ట్స్ పర్ మిలియన్ ppm. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అటల్ భూజల్ యోజన రెండవ దశను ఎప్పటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. భూజల్ యోజన ఎప్పటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందంటే 2028 వరకు. ఈ పథకం మొత్తం బడ్జెట్ ఎంత అంటే 6,000 కోట్లు. సెకండ్ గ్లోబల్ సమిట్ ఆన్ బ్లూ ఫుడ్ సెక్యూరిటీ జనవరి 2026లో ఏ దేశంలో జరిగింది?
జనవరి 2026లో ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఇజ్రాయెల్లోని ఐలాట్లో జరిగింది. థీమ్ వచ్చి స్థిరమైన ఆక్వాకల్చర్ మరియు సముద్ర వనరుల ద్వారా ప్రపంచ ఆహార భద్రత. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ అసెంబ్లీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్యానికి అరికట్టడానికి జరుగుతున్న 5వ సమావేశం INC5 ఇంటర్ గవర్నమెంటల్ నెగోటియేటింగ్ కమిటీ ఏ దేశంలో జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో. చూడండి, ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. 400 మిలియన్ టన్నుల. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క ఒకే ఒక యాక్టివ్ వాల్కనో క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ ఐలాండ్ ఇటీవల విస్ఫోటనం చెందడం జరిగింది. అయితే ఇది ఎక్కడ ఉంది? బారెన్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక కొత్త ప్రాతిపదిక ప్రకారం స్థానిక భూమట్టం కంటే ఇన్ని మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి కొండలుగా పరిగణించాలని సూచించింది. చూడండి, వార్తలు బాగా నిలిచాయి. ఆరావళి కొండలు, ఓకే, ఆరావళి పర్వతాలు. అయితే ఆరావళి కొండలుగా ప్రకటించింది అంటే 100 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్వేచ్ఛ వాయు కార్యక్రమం NCAPలో భాగంగా కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్వేచ్ఛ వాయు సర్వేక్షణ్ 2025 ప్రకారం దేశంలోని గాలి నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యల ఆధారంగా ప్రథమ స్థానంలో ఏ నగరం నిలిచింది? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఇండోర్. కంటే ఎక్కువ జనాభా ఉంది. కేటగిరీ 1 కింద వస్తుంది. మొదటి స్థానం ఇండోర్, మధ్యప్రదేశ్లో ఉంది. రెండో స్థానం జబల్పూర్, ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. మూడో స్థానం వచ్చి ఆగ్రా మరియు సూరత్, కేటగిరీ 1లో. అంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండరు. అలాగే 10 లక్షలు, చూడండి, 3 లక్షల నుండి 10 లక్షల మధ్య అంటే 10 లక్షల కంటే తక్కువ ఉంటాయి. 3 లక్షల వరకు కేటగిరీ 2 కింద. ఏ స్థానం మొదటి స్థానంలో ఏది నిలిచిందంటే అమరావతి నిలిచింది. చూడండి, అమరావతి నిలిచింది. రెండో స్థానంలో వచ్చి ఝాన్సీ మరియు మొరాదాబాద్ నిలిచాయి. అంటే కేటగిరీ 3లో 3 లక్షల కంటే తక్కువ జనాభా అనమాట. మొదటి స్థానంలో దేవాస్ మధ్యప్రదేశ్ నిలిచింది. అలానే రెండో స్థానంలో పర్వానం, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్ట రామ్సర్ అవార్డు 2025 వెట్లాండ్ వైజ్ యూజ్ కేటగిరీలో ఎవరికి దక్కింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జయశ్రీ వెంకటేషన్కి. ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫ్రెడ్ రిక్ సైక్లోన్ ఆల్ఫ్రెడ్ అనే ఉష్ణమండల తుఫాను ఏ ఖండంలో సంభవిస్తుంది? ఆల్ఫ్రెడ్ ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో వచ్చే ఇటువంటి తుఫాన్లకు అక్కడ విల్లీ విల్లీస్ అంటారన్నమాట. విల్లీ విల్లీస్ అని కూడా పిలుస్తుంటారు. ఓకే, ఇవి కానీ అధికారికంగా వీటిని ట్రాపికల్ సైక్లోన్స్ అంటారన్నమాట. ట్రాపికల్ సైక్లోన్స్. ఆస్ట్రేలియాలో వీటి పేరు ఏంటంటే విల్లీ. చూడండి, ఈ తుఫాన్లను వేరు ప్రాంతాల్లో వేరు పేర్లతో పిలుస్తారు. ఓకే, టైఫూన్లు అంటే చైనా సముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం. ఓకే, ఇక్కడ వస్తే వీటిని టైఫూన్లు అంటారు. అలానే హరికేన్స్ అట్లాంటిక్ మహాసముద్రంలో వస్తే అమెరికా కరేబియన్ దీవులు వీటి అనేవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా వీటిని హరికేన్లు అంటారు. అలానే హిందూ మహాసముద్రంలో వస్తే సైక్లోన్ అంటారు. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, ఓకే, సైక్లోన్స్ అంటారు. చూడండి, పర్యావరణ సంబంధించి కొన్ని ఫ్యాక్ట్ చూద్దాం. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చార్లెస్ ఎల్టన్, శాస్త్రవేత్త మరియు ఆవిష్కరణలో చార్లెస్ ఎల్టన్ 1927లో యానిమల్ ఎకాలజీ పుస్తకం ద్వారా ఫుడ్ వెబ్, ఫుడ్ చైన్, ఓకే, మరియు ఎకాలజికల్ నీచ్ భావనను పరిచయం చేశారు. చార్లెస్ ఎల్టన్ వెరీ ఇంపార్టెంట్ ఇది. 1927లో యానిమల్ ఎకాలజీ. అలానే ఆధునిక పర్యావరణ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకాలజీ ఎవరిని పిలుస్తారంటే యూజిన్ పి ఓడమ్. అలానే వాల్టర్ జి రోసన్ బయోడైవర్సిటీ, ఓకే, అనే పదాన్ని ప్రతిపాదించారు ఫస్ట్ టైం. ఎవరంటే వాల్టర్ జి రోసన్. అలానే వింక్లర్ పద్ధతి అంటే ఏమిటి? చూడండి, మురుగునీటిలో కరిగిన ఆక్సిజన్ O2 పరిమాణాన్ని కనుగొనడానికి వాడే పద్ధతినే వింక్లర్ పద్ధతి అంటారన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్నే. అలానే చూడండి, ముఖ్యమైన చట్టాలు చూద్దాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఫస్ట్ యాక్ట్ అనేది 1972. ఓకే, అటవీ సంరక్షణ చట్టం వచ్చి 1980లో వచ్చింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో. పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చి 1986లో. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఓకే, అటవీ సంరక్షణ చట్టం 1980లో వచ్చింది. అయితే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991లో వచ్చింది. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1991లో. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే 1988లో. నేషనల్ ఫారెస్ట్ పాలసీ. అలానే పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు ఇప్పుడు ఏర్పడిందంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ 1985లో. చూడండి, ఇదంతా ఇంపార్టెంట్ డేటా. అలానే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కనిష్ట మందసం 50 మైక్రాన్లు ఉండాలన్నమాట అని ఎప్పుడు దీన్ని రిస్ట్రిక్ట్ చేశారంటే 2016లో. ఎంత ఉండాలి? 50 మైక్రాన్లు. చూడండి, అలానే గ్లోబల్ ఈవెంట్స్ మరియు ప్రోటోకాల్ చూద్దాం. మొదటి ఎర్త్ సమిట్ ఎప్పుడు జరిగిందంటే 1992లో జరిగింది. రియో డి జనీరో, బ్రెజిల్లో. అలానే క్యోటో ప్రోటోకాల్ వచ్చి కార్బన్ క్రెడిట్ ఎక్కడి నుంచే వచ్చింది. కార్బన్ క్రెడిట్ అనే పదాన్ని దేనిలో ఉపయోగించడం మొదటిసారిగా క్యోటో నుంచి ప్రోటోకాల్ ఉపయోగించారు. భారత్ 2002లో దీనిపై సంతకం చేసింది. ఎప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్యోటో ప్రోటోకాల్లో భారత్ ఎప్పుడు సంతకం చేసిందంటే
అలానే మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చి ఓజోన్ పొర క్షీణతను అరికట్టడానికి సంబంధించింది. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఓజోన్ పొర క్షీణతను అరికట్టడానికి. అలానే అండర్ వాటర్ క్యాబినెట్ మీటింగ్ ప్రపంచంలోనే మొదటిసారిగా మాల్దీవ్ దేశంలో జరిగిందన్నమాట. అండర్ వాటర్ క్యాబినెట్ మీటింగ్. అలానే ఎర్త్ అవర్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2007లో ప్రారంభమైంది. ఇంపార్టెంట్, 2007లో ప్రారంభమైంది ఎర్త్ అవర్. అలానే ఎర్త్ సమ్మిట్ వచ్చి 1992 జరిగింది. అక్కడ రియో డి జనీరోలో, బ్రెజిల్లో. అయితే చూడండి, వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక NAPCC జూన్ 30, 2008న ప్రారంభించింది. NAPCC ఎప్పుడు ప్రారంభమైందంటే జూన్ 30, 2008న. అలానే స్మాగ్ అంటే ఏంటి? ఇది పొగ, స్మోక్ మరియు మంచు యొక్క మిశ్రమం. స్మోక్ అంటే పొగ మరియు ఫాగ్ యొక్క మిశ్రమం. కార్బన్ మోనాక్సైడ్ ఇది రక్తంలోని హిమోగ్లోబిన్తో చర్య జరపడం వల్ల మానవులకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకు ప్రమాదకరం అంటే, ఎందుకు విషవాయువు అంటే ఇది రక్తంలోని హిమోగ్లోబిన్తో డైరెక్ట్గా చర్య జరుపుతుంది. అలానే జెట్ విమానాలు విడుదల చేసే ఉద్గారాల్లో ప్రధానంగా ఫ్లోరోకార్బన్స్ ఉంటాయి. విడుదల చేసే పొగలో ఏముంటాయి అంటే మెయిన్ ఫ్లోరోకార్బన్స్ ఉంటాయి. అలానే యాసిడ్ రైన్, ఈ ఆమ్ల వర్షం అంటారు దీన్నే. వర్షపు నీటి pH విలువ 5.6 కంటే తక్కువ ఉంటే దాన్ని ఆమ్ల వర్షం అంటారన్నమాట. pH విలువ ఎంత తక్కువ ఉంటే 5.6 కన్నా తక్కువ ఉంటాయి. అలానే రింగిల్ మాన్ స్కేల్ దీన్ని పొగ యొక్క సాంద్రతను, డెన్సిటీ ఆఫ్ స్మోక్ కొలవడానికి ఉపయోగిస్తారు. రింగిల్ మాన్ స్కేల్. అలానే శబ్ద తీవ్రత, సాధారణ సంభాషణ తీవ్రత 30 నుండి 60 డెసిబల్స్. ఓకే, అయితే 80 డెసిబల్స్ కంటే ఎక్కువ ఉన్న శబ్దాన్ని ప్రమాదకరమైన ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. 80 డెసిబల్స్ కన్నా ఎక్కువ ఉంటే. క్రొకోడైల్ ఎప్పుడంటే 1975లో ప్రారంభమైంది ప్రాజెక్ట్ క్రొకోడైల్. అలానే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడిందంటే 1962లో. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అలానే ఎకోమార్క్ చూడండి, ఎకోమార్క్ పర్యావరణాన్ని హాని చేయని సురక్షితమైన ఉత్పత్తులు ఇచ్చే చిహ్నం అనమాట ఇది ఎకోమార్క్. అలానే సౌరశక్తి, మొక్కలు గ్రహించే సగటు సౌరశక్తి కేవలం 1% మాత్రమే. ఎంత? 1% మాత్రమే. అయితే DFCలు డెట్రియస్ ఫుడ్ చైన్ అనమాట. చనిపోయిన సేంద్రియ పదార్థాల నుండి మొదలయ్యే ఆహారపు గొలుసు ఏమంటారు? DFC అంటారు. అయితే BOD బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, నీటిలో ఆక్సిజన్ స్థాయిని కొలిచే ప్రమాణం అంటే ఇది BOD బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. చూడండి, ఓజోన్ పొర ఇది వాతావరణంలోని స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. అల్ట్రావైలెట్ కిరణాల వల్ల ఆక్సిజన్ నుండి ఓజోన్ ఏర్పడుతుంది. ఓకే, కాపాడుతుంది. UV కిరణాలను, సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలను ఇది కాపాడుతుంది. అలానే CFC ఫ్లోరోక్లోరో కార్బన్స్ అనమాట. ఓజోన్ పొర నాశనానికి ప్రధాన కారణం ఏదంటే CFCl, క్లోరోఫ్లోరో కార్బన్. అలానే చూడండి, ఓజోన్ పొర మందాన్ని డాబ్సన్ యూనిట్లో కొలుస్తారు. దేంట్లో కొలుస్తారు? డాబ్సన్ యూనిట్లో. ఇంపార్టెంట్ డేటా, మళ్ళీ చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్ డేటా ఇది. ఓజోన్ వాయువు ట్రై ఆక్సిజన్ O3తో నిర్మితమై ఉంటుంది. ఓజోన్ O3 అనమాట. O3 ఆక్సిజన్, ఓజోన్ O3. డాబ్సన్ యూనిట్లో కొలుస్తారు. దీన్ని మందాన్ని దేంట్లో కొలుస్తారు? డాబ్సన్ యూనిట్లో. చూడండి, ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ చూద్దాం. చిప్కో ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటే 1973లో ఉత్తరాఖండ్లో చెట్లను నరకకుండా అడ్డుకోవడానికి అక్కడ ఉన్న ప్రజలు చేశారన్నమాట చిప్కో మూవ్మెంట్. ఓకే, దీనికి సుందర్లాల్ బహుగుణ నాయకత్వం వహించారు. ఎవరు? సుందర్లాల్ బహుగుణ. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నర్మదా బచావో ఆందోళన. ఓకే, నర్మదా బచావో ఆందోళన నర్మదా నదిపై పెద్ద ఆనకట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా మేధా మెట్కర్ ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యంలో? మేధా పాట్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం అనమాట ఇది. అలానే అప్కో ఉద్యమం కర్ణాటకలో చిప్కో ఉద్యమం స్ఫూర్తితో ప్రారంభమైన ఉద్యమం అనమాట ఇది. వనమహోత్సవం అనేది 1950లో KM మున్షి చే ప్రారంభించబడింది. 1950లో వనమహోత్సవం. అలానే 1962లో రాచెల్ కార్సన్ రాసిన సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని ఎవరు రాశారు? రాచెల్ కార్సన్. పర్యావరణ ఉద్యమంలో కీలక మార్పు తెచ్చింది అనమాట ఇది. అలానే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ప్రతి సంవత్సరం మే 22 జరుపుకుంటారు. ఎప్పుడు? మే 22 జరుపుకుంటారు. అయితే ఎయిర్ యాక్ట్ వచ్చి భారతదేశంలో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టాన్ని 1981లో ప్రవేశపెట్టారు. ఎప్పుడు? ఎయిర్ యాక్ట్ని 1981లో. ఇంపార్టెంట్ డేటా ఇది. నెక్స్ట్ వచ్చి ఇందిరాగాంధీ పర్యావరణ అవార్డు. పర్యావరణ రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తారు. అలానే రామ్సర్ కన్వెన్షన్ చిత్తడి వెట్లాండ్స్ సంరక్షణ కోసం 1971లో ఇరాన్లోని రామ్సర్లో ఈ ఒప్పందం జరిగింది. ఓకే, స్టాక్ హోమ్ సదస్సు 1972లో పర్యావరణంపై జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు అన్నమాట ఇది. స్టాక్ హోమ్ సదస్సు 1972లో. దీని జ్ఞాపకార్థమే ప్రతి సంవత్సరం జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారన్నమాట. స్టాక్ హోమ్ ఎప్పుడు జరిగిందంటే 1972లో. చూడండి, జీవ వైవిధ్య హాట్స్పాట్లు, బయోడైవర్సిటీ హాట్స్పాట్ భారతదేశంలో ప్రధానంగా ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ హిమాలయస్, తూర్పు హిమాలయాలు, ఇండో బర్మా ప్రాంతం మరియు సుందర్లాండ్, నికోబార్ దీవుల్లో ఉందన్నమాట ఇది. నాక్నీ సిండ్రోమ్ వచ్చి ఫ్లోరైడ్ కాలుష్యం వల్ల కలుగుతుంది. చూడండి, గంగానది కాలుష్యానికి మెయిన్ కారణం వచ్చి కోలిఫామ్ బ్యాక్టీరియా. ఓకే, ఇది ప్రధాన కారణం వచ్చి శుద్ధి చేయని మురుగునీటిని అన్ట్రీటెడ్ సేవేజ్ నదిలోకి వదలడమే. శుద్ధి చేయని మురుగునీటిని నదిలోకి వదలడమే. చూడండి, దుమ్ము కాలుష్యం అరికట్టడానికి సీత అశోక చెట్టు అత్యంత అనువైంది. ఏ చెట్టు? సీత అశోక. గ్రీన్ హౌస్ ప్రభావము వాయువుల వల్ల భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. సరే ఫ్రెండ్స్, కుదిరితే మళ్ళీ రివిజన్ చేసుకోండి. మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.